ట్రాఫిక్ ఆన్ ఎవరెస్ట్ స్పెషల్ ప్యాకేజ్ చూస్తున్నాం. ఎవరెస్ట్పై మరణాలు కొత్తవేం కావు, కానీ ఇప్పుడు తలెత్తిన ప్రశ్న మాత్రం కొత్తది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఇప్పుడు కమర్షియల్ ప్యాకేజ్గా మారిపోయిందా? అనుభవం ఉన్న పర్వతారోహకులతో పాటుగా సోషల్ మీడియా గ్లామర్ కోసం జీవితంలో ఒకసారి ఎవరెస్ట్ ఎక్కాలనే టార్గెట్తో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేసి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోందా? పర్మిట్లు పెరుగుతున్నాయి, క్యూలు పెరుగుతున్నాయి, ఫలితంగా మరణాలు పెరుగుతున్నాయి. మరది అడ్వెంచర్ టూరిజమా లేక డెత్ జోన్లోకి తీసుకునే టికెట్టా? ఎవరెస్ట్ శిఖర్ పర్వతారోహకుల కళ, సంవత్సరాల శిక్షణ, ట్రెక్కింగ్ అనుభవం, మంచు మార్గాలపై పట్టు, ఆక్సిజన్ మేనేజ్మెంట్, రెస్క్యూ స్కిల్స్, వీటన్నింటిలో అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే సాకారమయ్యే కళ. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రకృతి సహకరించాలి, అప్పుడే ఎవరెస్ట్ శిఖరం అంచుని తాకగలం. సాహసోపేతంగా సాగే ఎవరెస్ట్ అధిరోహణం ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. కనీస అవగాహన లేని వాళ్లు సైతం డబ్బులు పట్టుకుని వచ్చి క్యూ కడుతున్నారు. గైడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెంట్లు, ఫుడ్, బేస్ క్యాంప్ సపోర్ట్, ఇలా అన్ని డబ్బులిచ్చేస్తే వచ్చేస్తున్నాయి. కానీ ఎవరెస్ట్ ఎక్కాలంటే డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఈ చిన్న లాజిక్ ను చాలా మంది మిస్ అవుతున్నారు. ఎవరెస్ట్ పైన ఫోటో ఇప్పుడు ఇది క్రేజీ సింబల్ అయింది చాలా మందికి. శిఖరంపై జెండా పట్టుకుని ఫోటో దిగాలి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలనేది చాలా మంది కల. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న ప్రమాదం మాత్రం చాలా మందికి కనిపించట్లేదు. నేపాల్లో జరిగిన ఎవరెస్ట్ సమ్మిటర్స్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. సోషల్ మీడియా ఎవరెస్ట్ ను గ్లామరైజ్ చేస్తోందని, దానివల్ల రిస్క్ ను తక్కువగా అంచనా వేసి అనుభవం లేని క్లైంబర్లు కూడా ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తమైంది. రికార్డు స్థాయిలో ఎవరెస్ట్ అధిరోహించిన బ్రిటిష్ గైడ్ కంటెంట్ కూల్ కూడా ఇదే విషయాన్ని హెచ్చరించారు. ఎవరెస్ట్ ఆపరేటర్లు క్లైంబర్ల అనుభవం, సంసిద్ధతను మరింత కఠినంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎవరెస్ట్ ఎక్కడం ప్రమాదభరితం, వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. అన్నీ అనుకూలించాయనగానే వందల మంది ఒకేసారి పైకెక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్. కింద రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. కానీ 8000 మీటర్ల ఎత్తులో ట్రాఫిక్ జామ్ అంటే అది ప్రాణాంతకం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ, పైగా చలికి శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఎవరెస్టుపై రిస్క్ కేవలం మనుషుల రద్దీ వల్లే కాదు, హిమాలయాల్లో వాతావరణ మార్పులు కూడా కొత్త ప్రమాదాలు తెస్తున్నాయి. వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు, అస్థిరంగా మారుతున్న ఖంబు ఐస్ ఫాల్ రిస్కును రెట్టింపు చేస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఎవరెస్ట్ ఎక్కాలంటే డబ్బు కావాలి, కానీ డబ్బొక్కటే చాలదు. శారీరకంగా సిద్ధమవ్వాలి, మెదడు ప్రశాంతంగా ఉండాలి, ప్రమాదం గుర్తించే అనుభవం ఉండాలి. ముఖ్యంగా శిఖరం దగ్గరికి వెళ్లాక సాధించేశామని అనుకోకూడదు. తిరిగి అంతే ధైర్యంగా, క్రమశిక్షణతో కిందకు దిగాలి. ఎందుకంటే ఎవరెస్టులో గెలిచేది కేవలం పైకి ఎక్కేవారు మాత్రమే కాదు, అలా ఎక్కి సరైన సమయంలో కిందికొచ్చేవారే విజేతలు.